హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మీకు నెలకి ₹70 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీము, అదే PMSBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, ఇది ఏ టైప్ ఆఫ్ స్కీము అంటే ఇది 1 year కవర్ అయ్యే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. మరియు ఇది మన ఫ్యామిలీకి 2 లక్షల వరకు కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది. అంటే యాక్సిడెంట్ ద్వారా ఒకవేళ చనిపోయినా లేదా పర్మనెంట్ డిజేబిలిటీ అయినా కూడా ఈ స్కీమ్ మనకి వర్తిస్తుంది. అయితే దీనికి ఎంత ప్రీమియం కట్టాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరానికి కూడా మీరు ₹20 కట్టాలి. అంటే నెలకి ఎంత అవుతుంది? ₹70 అవుతుంది. అంటే ₹70 ప్రతి నెల మీరు ₹70 మనం ఈ 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక సంవత్సరంలో ఒక ప్రీమియం టీ మనం తాగలేదు అనుకుంటే మనకి 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. అయితే ఈ ప్రీమియం ఎలా పే చేయాలి? ఈ ప్రీమియం అనేది అకౌంట్ హోల్డర్ యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ఫెసిలిటీ ద్వారా ఈ ప్రీమియం పే చేయొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా అట్ ది టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మీరు బ్యాంకుకి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ కన్సెంట్ ఫామ్ అనేది ఇవ్వాలి. అయితే ఈ స్కీమ్ని ఎవరు ఆఫర్ చేస్తున్నారని సింపుల్గా చెప్పాలంటే PSGICS అంటే పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొలాబరేషన్ విత్ పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంక్స్. అయితే ఈ స్కీమ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏమిటి అంటే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ ఉన్న ఆల్ అకౌంట్ హోల్డర్స్, అంటే బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఎవరైతే ఉన్నారో అకౌంట్ హోల్డర్స్ వాళ్ళు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. బట్ మీరు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఈ PMSBY అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయని, మల్టిపుల్స్ అంటే బ్యాంక్స్లో కొన్ని, పోస్ట్ ఆఫీస్లో కొన్ని అకౌంట్ ఉన్నాయని ప్రతి దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీలు లేదు. ఏదో ఒక్క దాంట్లో మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితే ఈ ఎన్రోల్మెంట్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 June నుంచి 31 May. ఇది దీని యొక్క స్ట్రెచ్చింగ్ పీరియడ్. అంటే ఈ పీరియడ్లో మీకు అనేది ఈ ₹20 అనేది కట్ అయ్యి మీకు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఈ స్కీమ్ నుండి ఎగ్జిట్ అయిన వాళ్ళు రీజాయిన్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు, బట్ పేయింగ్ యాన్యువల్ ప్రీమియం. బట్ రిస్క్ కవర్ అనేది ఎప్పుడైతే మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుందో అంటే ప్రీమియం అనేది కట్టబడుతుందో అప్పటి నుంచి మాత్రం మనకి అది వర్తిస్తుంది. అయితే ఇంతకీ ఈ స్కీమ్ ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది అని మీ అందరికి డౌట్ రావచ్చు. అది ఎప్పుడు డౌట్ వస్తుందంటే మీకు ఒకవేళ 70 years మీరు కానీ దగ్గర పడిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇది టెర్మినేట్ అవుతుంది. లేదా మీరు బ్యాంక్ కానీ మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉండి క్లోజ్ అయినా కూడా ఇది టెర్మినేట్ అవుతుంది. ఒకవేళ ఒక మెంబరు ఒక అకౌంట్ కన్నా ఎక్కువ అకౌంట్స్లో ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం రిసీవ్ అయితే ఓన్లీ ఒక అకౌంట్కి మాత్రమే ఇది రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. మిగతా అకౌంట్స్లో మీరు ఒకవేళ ప్రీమియం కట్టినా కూడా ఆ 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది మీకు వర్తించదు. అందుకే మీకు చెప్తున్నాను, మీరు ఇద్దరు బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడో ఒక దగ్గర ఈ స్కీమ్ అనేది మీరు ఎంచుకోవాలి, ఈ PMSBY అనేది ఎంచుకోవాలి. ఒకవేళ ఈ PMSBY కవర్ అయినటువంటి డెత్ కానీ డిజేబిలిటీ అనేది న్యాచురల్ కలామిటీస్ వల్ల జరిగితే, ఒకవేళ ఫ్లడ్స్ వల్ల కానీ లేదా ఇంకేదైనా ఎర్త్ కేక్స్ వల్ల కానీ ఒకవేళ మనం చనిపోయినట్లయితే, అకౌంట్ హోల్డర్ చనిపోయినట్లయితే, ఈ ప్రీమియం కట్టి చనిపోయినట్లయితే ఖచ్చితంగా ఈ PMSBY అనేది వాళ్ళకి వర్తిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ PMSBY అనేది వర్తించదు. దీని యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఒకవేళ డెత్ అయినా లేదా యాక్సిడెంట్ అంటే డెత్ ద్వారా యాక్సిడెంట్ అయినా లేదా పర్మనెంట్ డిజేబిలిటీ అయినా దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే క్లెయిమ్ అమౌంట్ ఎవరికి ఇస్తారంటే డెత్ అయితే నామినీ లేదా లీగల్ హెవర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి రిమిట్ చేయబడుతుంది. అంటే డైరెక్ట్గా క్యాష్ ఎవరు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్, నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రిమిట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఒకవేళ ఇన్ కేస్ ఇంకా చెప్పాలంటే ఏదైనా స్నేక్ బైట్ అయినా కూడా లేదా ఫాల్ అంటే ట్రీ నుంచి పడిపోయినా కూడా అప్పుడు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. బట్ మీరు అనేది హాస్పిటల్ రికార్డ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా డెత్ అయినా కూడా యాక్సిడెంటల్గా డెత్ అయినా లేదా పర్మనెంట్ డిజేబిలిటీ అయినా ఇంకే విధంగా అయినా కూడా మీరు FIR అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కాపీని మీరు సబ్మిట్ చేస్తే ఆ నామినీకి అనేది పేమెంట్ అనేది చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్. అంటే ₹70 మీరు 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఇంకా ఈ PMSBY గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.